ఆయన నటించేందుకు డేట్స్ ఇస్తే మాక్సిమం సీన్లు తీస్తారు మేకర్స్. అంత డిమాండ్ ఉంది ఆ కమెడియన్ కి. కానీ ఆయన మీద తీసిన కొన్ని సీన్లని చిరంజీవి సినిమా నుంచి కట్ చేశారట. దాంతో ఆ కమెడియన్ ఒక పోస్ట్ పెట్టి కలకలం రేపారు. ఆయన వర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కలకలం రేపిన పృథ్వీ ఫేస్బుక్ పోస్ట్. బాధతో చేసిన కామెంట్తో సోషల్ మీడియాలో సంచలనం. ఇప్పుడు పృథ్వీ లీడింగ్ కమెడియన్, వర్సటైల్ వీర కమెడియన్. కొన్ని సినిమాల్లో హీరోని మించిన పాత్రలో కనిపిస్తున్నాడు. అంత డిమాండ్ ఉన్న పృథ్వీ చేసిన సీన్లను ఒక సినిమా నుంచి మొత్తంగా తీసేశారంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది అంటున్నాడు పృథ్వీ. ఇది ఏంటంటే ఆయన సినిమాలో ఊరికనే అన్నయ్య పక్కన ఫ్రేమ్లో నిలబడి వెళ్ళిపోతే చాలండి. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. నేను చూస్తే ఎదురుగుండా ఒక ఆయన ఏమంటే చూడండి వెబ్సైట్లో, మనోరంజన్ వెబ్సైట్లో ఇలాగా మీ మీద ఇలాగా పెట్టారండి అంటే అసలు నాకే సంబంధం లేదు. అది ఎవరు పెట్టారు ఏంటో నాకు తెలియదు. కొంచెం షాక్ ఉంటుంది. జనరల్గా ఇన్స్పిరేషన్ తోటి వచ్చాం మనం, ఆయన ఇన్స్పిరేషన్ తోటి లేదనేటప్పటికి అదేంటి ఇలా జరిగిందని ఇమ్మీడియట్గా మా పొల్లారావు గారు కోడేటర్ గారు ఫోన్ చేస్తే అబ్బాయి అదేం లేదండి, అదేదో క్యారెక్టరు ఏదో అసలు కథకి అసలు ఈ క్యారెక్టర్కి అసలు లింక్ దొరకట్లేదంటే మనం చేసింది కూడా 10 రోజులు 20 రోజులు ఒక రోజు అండి, ఒక సీన్ అంతే. మీరు నమ్మరు, 3 గంటలు లేచి నేను వెయిటింగ్ ఎప్పుడెప్పుడు మెగాస్టార్ని చూద్దామని. రాగానే చూసాం, దాని మీద 2 గంటలు అయిపోయిందండి సినిమా. సీన్ మంచి సీన్ అది. పృథ్వీ డేట్స్ ఇస్తే చాలు ఒక కామెడీ సీన్ తీసుకొని తమ సినిమాలో పెట్టేసుకుంటామని పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి మాత్రం పృథ్వీ సీన్లను తొలగించారట. దాంతో పృథ్వీ తెగిడైపోతున్నాడు. ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే. ఇంతగా సీన్ ఏంటో చెప్పబోయా. ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చీలని మీరు లేపుకొచ్చేసారు. వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి. సీన్ అదిరిందయ్యా. కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో. అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచుంటే డైలాగ్స్ ఎందుకయ్యా? కరెక్ట్. రేయ్ ఆ ప్రొడక్షన్ ఫోన్ ఇవ్వండి బాబుకి. ఫోన్ ఇవ్వండి అయ్యా. అరే వాట్ ఏ టైమింగ్. రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో రే, నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ. రే ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెని తీసుకెళ్తావురా? చెల్లెంట్రా ఉంటే నిన్ను కూడా లేపుకెళ్ళేవాడిని. మెగాస్టార్ తో బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్ లాంటి పలువురు కమెడియన్లు ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే పృథ్వీ కమెడియన్ గా పాపులర్ అయిన టైంలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. దాంతో ఇన్నాళ్లు పృథ్వీకి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కలేదు. ఇప్పుడు చిరు మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో పృథ్వీకి ఆయనతో నటించే లక్ కలిగింది. దాంతో ఎగిరి గంతేశాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సినిమా నుంచి పృథ్వీ సీన్లను తీసేశారట. దాంతో ఫేస్బుక్ లో తన బాధని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కలకలం రేపింది. మనోరంజన్ అనే వెబ్సైట్లో ఎవరో అటు చిరంజీవి గారి ఫోటో, ఇటు నా ఫోటో పెట్టారు. అది చూసి ఆనందపడ్డాం. ఇవన్నీ కింద రాయటం అనేది ఇప్పుడు ఏమైంది, ఇది ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే, ఇప్పుడు నా అఫిషియల్ పేజ్ అంతా మ్యాంగో న్యూస్ దగ్గర ఉంటుంది పేజ్. వాళ్ళేమో ఇది కరెక్టా కాదని అది యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో పోస్ట్ చేసినట్టున్నారు. పోస్ట్ చేసి ఇదేంట్రా బాబు, ఇది దేంట్లో వచ్చిందంటే మనోరంజన్లో వచ్చిందని. అంటే నా క్యారెక్టర్ తగ్గించడం అని లేదని, సినిమాలో నటించడం ఒక అదృష్టం, నటించకపోవడం కూడా నా దురదృష్టం. అదంటే నా తల్లి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఇది లేదన్నప్పుడు అంత బాధపడుతున్నాం అన్నాం అంతే. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, మరో పాత్ర సీరియస్ రోల్. కామెడీ పండించడంలో మెగాస్టార్ కి ఎదురులేదు. అందుకే ఆయన తన కంబ్యాక్ సినిమాలోనూ ఆలీ, బ్రహ్మానందంలతో కామెడీ ట్రాక్లు చేశాడు. అయితే సినిమా లెంగ్త్ కారణంగా పృథ్వీపై తీసిన సీన్లను తీసేశారట. అయితే ఇది తనకి బాధ కలిగించిందంటున్నాడు ఈ కమెడియన్. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning.